హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఐక్యూ నియో 7 Pro దీనికి సంబంధించి కెమెరా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కెమెరా శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్ అన్నింటినీ గ్యాదర్ చేసి పెట్టాను. కెమెరా శాంపిల్స్ విషయంలో డైలైట్ కండిషన్ లో మాత్రం పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది. కెమెరాస్ కి సంబంధించి రేర్ సైడ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడలేదు. అండ్ లో లైట్ లో చూసుకున్నా కానీ కెమెరాస్ ఫోటోస్ వరకు బానే ఉన్నాయి. వీడియో శాంపిల్స్ లో అయితే చాలా కాంప్రమైజ్ చేశారు. నాకేమో వీడియో శాంపిల్స్ అయితే రేర్ సైడ్ కెమెరా కూడా నచ్చలేదు. నైట్ కండిషన్ లో డైలైట్ కండిషన్ శాంపిల్స్ అన్ని బానే ఉన్నాయి. బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బోత్ డైలైట్ కండిషన్ అండ్ నైట్ కండిషన్ అన్ని కండిషన్స్ లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వైజ్ మాత్రం చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. 35,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వచ్చే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లాగా అయితే నాకు అనిపించలేదు. సో ఈ వీడియోలో ఓన్లీ కెమెరా శాంపిల్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి కంప్లీట్ వీడియోస్ ఫుల్ రివ్యూ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేస్తా. బట్ ఈ వీడియోలో కెమెరా ఫోటో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్ అన్నింటిని ఒకసారి చెక్ చేయండి. ఈ ఫోటో శాంపిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. డైలైట్ కండిషన్లో క్యాప్చర్ చేసిన షాట్. కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లో మనకి స్కై అనేది అస్సలు కనపడదు, హెచ్డిఆర్ ఆఫ్లో ఉంది కాబట్టి. ఈ ఫోటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. హెచ్డిఆర్ అనేది ఆన్లో ఉంది. బ్యాక్గ్రౌండ్లో టెక్స్చర్ మొత్తం హెచ్డిఆర్లో మనకి క్లౌడ్స్ అనేవి డీటెయిల్డ్గా కనబడుతున్నాయి. కానీ సబ్జెక్ట్లో ఆబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు హెచ్డిఆర్ తీసుకోవడంలో ఫెయిల్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఈ షాట్. బ్యాక్గ్రౌండ్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. హెచ్డిఆర్ అనేది అసలు మనకి క్లౌడ్స్ని కానీ ఇవేమీ చూపిస్తుంది. అండ్ అది కాకుండా నార్మల్గా డైలైట్ కండిషన్లో మనం ఒకవేళ రేర్ సైడ్ కెమెరాని కనుక యూజ్ చేస్తే ప్రతి విషయంలో అంటే కలర్స్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి, రెజల్యూషన్, షార్ప్నెస్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు మాత్రం హెచ్డిఆర్ మిస్ అవుతుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మీకు కార్ అనేది హెచ్డిఆర్ ఫెయిల్ అయింది. ఇది కాకుండా రేర్ సైడ్ కెమెరాకి మాత్రం ఇంకేం కంప్లైంట్స్ లో. ఫోటోస్ వైజ్ మాత్రం చాలా మంది ఈ ఫోన్ కెమెరాస్ యూజ్ చేసుకుని యూట్యూబ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. దానికి సమాధానం వీడియో ఎండ్లో నేను వీడియో క్లిప్స్ని అటాచ్ చేశా. వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. ఇక్కడ నుండి మీకు పోర్ట్రేట్ షాట్స్ చూపిస్తా. రేర్ సైడ్ డైలైట్ కండిషన్లో మీరు లైట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మాత్రం చాలా మంచి పోర్ట్రేట్ షాట్స్ వస్తున్నాయి. మీకు 1x 2x పెట్టుకొని కూడా మీరు పోర్ట్రేట్ షాట్స్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. డైలైట్లో మాత్రం అప్పుడప్పుడు ఈ బొకే ఫ్లేర్ ఎఫెక్ట్ అనేది మనకి చాలా డిస్టర్బ్ చేస్తుంది. నార్మల్ టైమ్స్లో బొకే ఫ్లేర్ బాగానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు అది కొంచెం డిస్టర్బ్ చేసిద్ది. అండ్ బ్యాక్గ్రౌండ్లో హెచ్డిఆర్ ఆన్ చేసినా కానీ పోర్ట్రేట్ షాట్స్లో హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం పూర్ ఉందనే చెప్పాలి. 10 షాట్స్ మీరు క్యాప్చర్ చేసుకుంటే 2-3 షాట్స్లో మాత్రం డైనమిక్ రేంజ్ కొంచెం ప్రాపర్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇంకా మిగతా 8 షాట్స్లో బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాలెన్స్ అయితే మిస్ అవుతుంది. అది మాత్రం కొంచెం ఇరిటేట్ చేస్తుంది. అది కాకుండా 2xలో కనుక మీరు పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేస్తే ఫోకసింగ్లో కానివ్వండి, కలర్స్ విషయంలో కానివ్వండి, అండ్ మిగతా ఆస్పెక్ట్స్లో కానివ్వండి, ఫోటోస్ అయితే మీకు పోర్ట్రేట్ షాట్స్లో కంప్లీట్లీ సాటిస్ఫై చేస్తాయి. నథింగ్ ఫోన్ 2లో నేను పోర్ట్రేట్ షాట్స్ అనేవి చాలా ఇష్టపడ్డాను. దాని తర్వాత మళ్ళీ ఈ బడ్జెట్లో దీంట్లో కూడా 2x సపోర్ట్లో మీరు ఒకవేళ పోర్ట్రేట్ షాట్స్ ఇస్తే ఆల్మోస్ట్ మీరు సాటిస్ఫై అవుతారు. వీటిని మీరు కలర్ కరెక్ట్ చేసుకొని సాచురేషన్ లెవెల్స్ కొంచెం తగ్గించి కాంట్రాస్ట్ లెవెల్స్ కొంచెం పెంచుకుంటే పోర్ట్రేట్ షాట్స్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి. సో ఆ బొకే ఫ్లేర్ కాకుండా పోర్ట్రేట్స్ పరంగా ఇంకేం కంప్లైంట్ లేదు. ఇప్పుడు మనం వైడ్ యాంగిల్ షాట్స్ క్యాప్చర్ చేసి చూద్దాం. డైలైట్లో నాకు పర్సనల్గా అనిపించిన ఫీలింగ్ ఏంటంటే వైడ్ యాంగిల్ షాట్స్ కూడా దూరం నుండి చూడడానికి బాగానే ఉన్నాయి. హెచ్డిఆర్ ఆన్ చేసుకున్నప్పుడు. హెచ్డిఆర్ ఆఫ్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది డిస్టార్ట్ అయిపోతుంది, కలర్స్ కూడా ప్రాపర్గా చూపించట్లా. హెచ్డిఆర్ ఆన్ చేసినప్పుడు ఫేస్ కలర్స్ మాత్రం కొంచెం సాచురేట్ అయి కనబడుతున్నాయి. కాకపోతే దూరంగా చూడడానికి బాగానే ఉన్నాయి. జూమ్ చేసి కనుక మీరు ఒకవేళ దగ్గరగా డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తారనుకుంటే ఈ షాట్ మీరు అబ్జర్వ్ చేయండి, డీటెయిల్స్ అనేవి మిస్ అవుతాయి. బట్ హెచ్డిఆర్ మాత్రం వైడ్ యాంగిల్ షాట్స్లో కూడా మంచిగా ఇంప్లిమెంట్ చేశారనిపించింది. డైలైట్లో వైడ్ యాంగిల్ షాట్స్ మనకు కొద్దిగా గొప్ప ఉపయోగపడతాయి, మరీ తీసిపోయాల్సిన అవసరం అయితే లేదు. నైట్ టైం మాత్రం మనకు వైడ్ యాంగిల్ షాట్స్ అయితే అంత ప్రాపర్గా ఉపయోగపడట్లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీడియో ఎండ్లో నైట్ శాంపిల్స్ కూడా ఉన్నాయి. ఏ ఒక్క షాట్ మీరు మిస్ అవ్వద్దు. చాలా కష్టపడి వీడియో ప్రిపేర్ చేశా. అండ్ ఇప్పుడు కొన్ని రేర్ సైడ్ కెమెరాస్ యూస్ చేసి ర్యాండమ్ షాట్స్ క్యాప్చర్ చేశాను. ఇందులో ఓవరాల్గా మాట్లాడుకుంటే హెచ్డిఆర్ బాగానే ఉంది, కలర్స్ బాగా చూపిస్తుంది, డీటెయిల్స్ బాగున్నాయి. ఎడిట్ చేసుకోవాలనుకుంటే మనకి రెజల్యూషన్ వైజ్ కూడా బాగానే ఉంది. మోషన్లో ఈ ఆర్ట్ అండ్ ఫోకస్ చేసి ఫోటో తీసా, అంతా బాగానే ఉంది. సో రేర్ సైడ్ కెమెరాస్ పరంగా మాత్రం డైలైట్ కండిషన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు ఫ్రంట్ కెమెరా వైజ్ పోర్ట్రేట్ షాట్స్ చూడండి. హెచ్డిఆర్ ఆన్ చేసినా కానీ మీకు వైట్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా లేదు, డైనమిక్ రేంజ్ అనేది ప్రాపర్గా లేదు, కలర్స్ కూడా అంత ప్రాపర్గా చూపించట్లా. ఎగ్జాక్ట్గా మీరు సూర్యుడికి ఎదురుగా ఆపోజిట్గా నిలబడితే మాత్రమే ఫోటో శాంపిల్స్ అనేవి బాగా వస్తున్నాయి. అక్కడ కూడా మీరు ఒకవేళ పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేస్తే మాత్రం డైనమిక్ రేంజ్ వదిలేసేయండి. మీ ఫేస్ అయితే బాగానే ఉంది, కానీ డైనమిక్ రేంజ్ అయితే కంప్లీట్లీ ఫెయిల్ అవుతుంది. నా పర్సనల్ చాయిస్ ప్రకారం అయితే ఈ ఫోన్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 35,000కి తగ్గ కెమెరా అయితే కాదు. అది మాత్రం బలంగా చెప్పగలను నేను. ఫ్రంట్ కెమెరాస్ని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేసి ఈ ఫోన్ని పర్చేస్ చేయొద్దు. సెల్ఫీస్ వైజ్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి లేడీస్కి ఒకవేళ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ సెల్ఫీ కెమెరాని మాత్రం దీన్ని ఎవరికి సజెస్ట్ చేయదగ్గ ఫోన్ అయితే కాదు ఇది. ఓన్లీ రేర్ సైడ్ కెమెరాస్ మాత్రమే బాగున్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి నైట్ కెమెరా శాంపిల్స్ అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ వైడ్ యాంగిల్ షాట్స్ చూపిస్తాను. నైట్ కండిషన్లో నేను ఇందాక చెప్పినట్లు డైలైట్లో ఎంత బాగున్నాయో నైట్ కండిషన్లో అంత వర్స్ట్గా ఉన్నాయి. డీటెయిల్స్ మనకి కొద్ది కూడా ఉపయోగపడట్లేదు. అండ్ లైట్ కూడా బాగా ఫ్లేర్ అవుతుంది లెన్స్ మీద పడ్డప్పుడు. మీరు డైలైట్ కండిషన్లో ఎంత బాగా వస్తుందో నైట్ కండిషన్లో దానికి ఆపోజిట్ కింద ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ఇంకా రేర్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. నైట్ కండిషన్లో మీరు ఒకవేళ సబ్జెక్ట్కి దగ్గరగా ఉంటే, అంటే పర్సన్ మీరు ఫోటోస్ తీసే పర్సన్కి కనుక మీరు దగ్గరగా ఉంటే పర్లేదు, మనం ఉపయోగించుకోవచ్చు నైట్ టైం. కానీ మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినా కానీ, కొంచెం మీరు కదిలినా కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇది ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తే వెంటనే రిజాల్వ్ అయిపోవచ్చు. మీరు కొంచెం దూరం నిలబడి ఫోటోస్ ఒకవేళ క్యాప్చర్ చేస్తే మాత్రం మళ్ళీ కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు నైట్ టైం మనం ఒకేషనల్గా ఒకవేళ పార్టీస్కి వెళ్ళినప్పుడు, ఫుడ్ కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తా. సెల్ఫీ కెమెరా శాంపిల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను జూమ్ చేసి కూడా డీటెయిల్స్ చూపించదలుచుకోలేదు, ఎందుకంటే డైరెక్ట్గా చూస్తేనే
అసలు నచ్చట్లేదు ఆ ఫొటోస్ అనేవి. లైట్ ఎక్కువగా మెయింటైన్ చేసి మీరు ఫొటోస్ క్యాప్చర్ చేస్తే పర్లేదు, ఉపయోగపడతలే కానీ స్ట్రీట్ లైట్ కండిషన్లో మీరు ఫొటోస్ తీసుకున్నా కానీ ఉపయోగపడట్లేదు. బ్లాక్స్ని చూపించడంలో కొంచెం స్ట్రగుల్ అవుతుంది, అలానే కలర్స్ చూపించడంలో కూడా నైట్ టైం కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అండ్ నార్మల్గా మీరు ఒకవేళ రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఇంకేమైనా ఫొటోస్ క్యాప్చర్ చేసినా కానీ మీకు బ్యాక్గ్రౌండ్లో వచ్చే హోర్డింగ్స్ లైట్స్ అనేవి డిస్టర్బ్ చేస్తున్నాయి. కానీ రేర్ సైడ్ కెమెరా మాత్రం పర్లేదు, బాగానే ఉంది. మీరు కొంచెం లైట్ తక్కువ మెయింటైన్ చేసినా లేదా లైట్ ఎక్కువ మెయింటైన్ చేసినా కానీ కలర్స్ విషయంలో, డీటెయిల్స్ విషయంలో ప్రతి చోట రేర్ సైడ్ కెమెరా అయితే ఈవెన్ దో నైట్ కండిషన్లో కూడా ప్రాసెసింగ్ అయిన తర్వాత ఫోటో అవుట్పుట్ అనేది బాగానే కనబడుతుంది. ప్రివ్యూ అయితే మనకి ఏం కనబడట్లేదు మంచిగా, ప్రాసెసింగ్ అయిన తర్వాత మాత్రం మంచిగా కనబడుతుంది. నైట్ మోడ్ ఆన్ చేసినప్పుడు నైటోగ్రఫీ కూడా చాలా బాగుంది, నేనైతే ఇంప్రెస్ అయ్యా. ఇక్కడ మీ డీటెయిల్స్ చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈవెన్ దో లైట్ ఉన్నా కానీ పర్లేదు, మనకి ఎక్కడ డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వట్లా. బ్యాక్గ్రౌండ్లో లైట్ సోర్స్ కనబడుతున్నా కానీ పోర్ట్రేట్స్ డిటెక్ట్ చేయడంలో మంచిగా సక్సెస్ అయింది. పోర్ట్రేట్స్ విషయంలో ఎక్కడ ఫెయిల్ అయ్యింది కనపడలేదు. సో రేర్ సైడ్ కెమెరా విషయంలో నైట్ టైం కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ ఫోటోస్ విషయంలో వీడియోస్ మాత్రం రేర్ సైడ్ కెమెరా కూడా ఫెయిల్ అవుతుంది. ఆ వీడియోస్ మొత్తం వీడియో ఎండ్లో నేను మళ్ళీ అటాచ్ చేసా, ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. నైట్ కండిషన్లో వైడ్ యాంగిల్ శాంపిల్స్ ఎలా ఉంటాయో కూడా నేను డిస్ప్లే చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కలర్స్ అయితే బాగానే చూపిస్తుంది, కొంచెం ఓవర్ సాచురేట్ చేసి చూపిస్తుందని చెప్పాలి ఒక రకంగా మాట్లాడాలంటే. లైట్ ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు, లైట్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం డీసాచురేట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో అంటే మనం మాల్కి వెళ్ళినప్పుడు ఫోటోస్ క్యాప్చర్ చేసుకుంటే ఎలా ఉంటాయనే దాని గురించి మాట్లాడదాం. యాజ్ యూజువల్ పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగా వస్తున్నాయి లైట్ బాగున్నప్పుడు కాబట్టి, అండ్ నార్మల్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి, దాన్ని కూడా తీసిపడాల్సిన అవసరం లేదు. కాకపోతే దగ్గరగా ఉండడానికి మెయింటైన్ చేయండి. మీరు దూరం ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో ఫోటోస్ క్యాప్చర్ చేస్తే డీటెయిల్స్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ ఓవరాల్గా ఇమేజ్ చూడడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి. హెచ్డిఆర్ అయితే దారుణంగా ఫెయిల్ అవుతుంది. ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో హెచ్డిఆర్ ఆఫ్ చేసి క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. నేను 2 శాంపిల్స్ తీసుకున్నాను, 2 శాంపిల్స్ కూడా హెచ్డిఆర్ని అయితే బ్యాలెన్స్ చేయలేకపోయినాయి. బోత్ నార్మల్ షాట్ అండ్ పోర్ట్రేట్ షాట్ రెండింటిలో హెచ్డిఆర్ అయితే ఫెయిల్ అవుతుంది. సో మాల్ కండిషన్స్లో గుర్తుపెట్టుకోండి. అండ్ నార్మల్గా 2 ర్యాండమ్ షాట్స్ అయితే క్యాప్చర్ చేసా మాల్ కండిషన్స్లోనే, ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ సెల్ఫీ కెమెరా నాయిస్ అయితే కొంచెం మనం అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది. నార్మల్గా అయితే అంత క్లారిటీగా అయితే అంత క్లియర్గా కనబడట్లా, కొంచెం నాయిస్ అనేవి మెయింటైన్ చేస్తుంది. అండ్ లెన్స్ మీద కూడా లెన్స్ ఫ్లేర్ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు. అండ్ ఇప్పుడు లో లైట్ శాంపిల్స్ కూడా చూపిస్తా. ఇప్పుడన్నా మీరు రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ మీరు ఒకవేళ ఫోటోస్ క్యాప్చర్ చేయాలనుకుంటే లో లైట్లో హెచ్డిఆర్ ఆన్ చేసుకున్నప్పుడు క్యాప్చర్ చేసిన షాట్స్ ఇవన్నీ నార్మల్ మోడ్ అండ్ వైడ్ యాంగిల్, అలానే పోర్ట్రేట్ షాట్స్ 2xలో పెట్టి పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేశాను. పర్లేదు, పర్ఫార్మెన్స్ అయితే మరీ తీసిపోయాల్సిన అవసరం అయితే లేదు. లైట్స్ అనేవి కొంచెం ఎక్కువగానే అడ్జస్ట్ చేసుకుంటుంది. యాక్చువల్గా మీరు ఫోటోలో చూసినంత లైట్ అయితే ఆ సిచ్యువేషన్లో లేదు, కానీ ఇది ఆ ప్రాసెసింగ్లో అయితే బాగానే అడ్జస్ట్ చేసిందని చెప్పాలి. సో లో లైట్ శాంపిల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈవెన్ సెల్ఫీ కెమెరాస్ కూడా లో లైట్ శాంపిల్స్లో పర్లేదు, కొంచెం బ్యాక్గ్రౌండ్లో లైట్ ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు వీడియో శాంపిల్స్ చెక్ చేయండి. ఒక ఫ్రంట్ కెమెరా శాంపిల్, ఫ్రంట్ కెమెరాకి మాక్సిమం 1080p 30fps మాత్రమే వీడియోస్ రికార్డ్ చేసుకోగలం. ఈ ఫుటేజ్ మనం దేనికి ఉపయోగించుకోలేం. ఫ్రంట్ కెమెరా పరంగా చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాను నేను. అండ్ యూట్యూబ్ కోసం పర్టికులర్లీ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చే వీడియో మీకు 4K 60fps ప్లే చేస్తున్నా. మీకు పర్లేదు, యూట్యూబ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడానికి డే లైట్ కండిషన్లో లేదా స్టూడియో లైట్ కండిషన్స్లో మంచి లైట్స్ మెయింటైన్ చేస్తే మీరు ఉపయోగించుకోవచ్చు. ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా 8 Gen 2 ప్రాసెసర్ కాబట్టి ఉపయోగపడింది. సో యూట్యూబ్ కొరకు అని చెప్పి అనేది కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు మంచి లైట్ కనుక మెయింటైన్ చేస్తే ఈ ప్రాసెసర్ అండ్ కెమెరా రెండు మనకి మంచిగా ఉపయోగపడతాయి. ఎడిటింగ్ చేసుకోవడానికి కైన్ మాస్టర్ లాంటి యాప్స్లో మీరు బ్రహ్మాండంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో నేనైతే లైటింగ్ బాగుంటే మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. నేను ఈ వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. మీకు ఒకసారి వీడియో ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. వెనక నుండి సన్లైట్ కనబడుతుంది, కాకపోతే దాన్ని ఏ రకంగా క్యాప్చర్ చేస్తుంది, స్కిన్ టోన్స్ ఏ రకంగా చూసుకుంటుంది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇందాక నేను వీడియోస్ చూపించాను కదా, ఇప్పుడు ఒకవేళ ఆపోజిట్లో ఉంటే మాత్రం ఈ రకంగా కనబడుతుంది. కొద్దిగా మనం డైరెక్షన్ చేంజ్ చేసుకున్నా కానీ డైనమిక్ రేంజ్ మొత్తం మారిపోతుంది. హెచ్డిఆర్ ఆఫ్ చేసిన ఆన్ చేసిన వీడియోస్ రికార్డింగ్లో అయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి అసలు మార్క్స్ ఇవ్వదలుచుకోలేదు. అండ్ డీటెయిల్స్ కూడా అంత ప్రాపర్గా అయితే తీసుకోవట్లా. స్టెబిలైజేషన్ అయితే ఓకే బాగానే ఉంది, మరీ ఫుటేజ్ పనికి రాకుండా అయితే ఏం లేదు స్టెబిలైజేషన్ విషయంలో. బట్ డీటెయిల్స్ విషయంలో మాత్రం 35,000 40,000 రూపాయలు పెట్టదగ్గ ఫోన్లో వచ్చే డీటెయిల్స్లో అయితే నాకు అనిపించలేదు. నడుస్తాను, ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేసుకుని 1080p 30fps వీడియో అయితే రికార్డ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 60fps వీడియో రికార్డ్ చేస్తున్నా. ఎగ్జాక్ట్గా నా తల మీద సూర్యుడు అయితే ఉన్నాడు. మధ్యాహ్నం 3-3:30 ఆ టైంలో అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఒకసారి నడుస్తున్న స్టెబిలైజేషన్ చెక్ చేయండి. నా చెయ్యి ఎంత డిస్టెన్స్ ఉందో ఎగ్జాక్ట్గా అంత డిస్టెన్స్లో పెడుతున్నాను. బట్ ప్రీవియస్ నేను చెక్ చేసిన ఫోన్స్తో కంపేర్ చేసి దీంట్లో కొంచెం ఎక్కువగా క్రాపింగ్ అయినట్లు నాకు అనిపిస్తుంది. అంటే నేను కొంచెం దగ్గరికి కనబడతా ఉంటా, జూమిన్ అయినట్లు అయితే నాకు కనిపిస్తుంది. ఇంకొంచెం ఫీల్డ్ ఆఫ్ వ్యూ కొంచెం వెనక్కుంటే బాగుండేది అనిపించింది. అండ్ స్టెబిలైజేషన్ కూడా OIS సపోర్ట్ ఉంది కాబట్టి ఒకసారి ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 60fps రికార్డ్ చేస్తున్నా. ఎగ్జాక్ట్గా నా వెనక సూర్యుడు అయితే ఉన్నాడు. ఒకసారి డైరెక్ట్గా మీకు సన్లైట్ అయితే కెమెరా మీద అయితే పడుతున్నాయి. ఒకసారి ఏ రకంగా డైనమిక్ రేంజ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఎలా ఆప్టిమైజ్ చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. డైరెక్షన్ చేంజ్ చేశాను. ఇప్పుడు ఒకసారి స్కై ఏ రకంగా కనబడుతుంది అండ్ నేను ఎలా కనబడుతున్నాను, ఫోకస్ షిఫ్ట్ అవుతుందా లేదా అన్నీ ఒకసారి డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. స్కిన్ టోన్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నడుస్తున్నాను స్టెబిలైజేషన్ అవి చెక్ చేయండి.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 8K 30fps లో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేయండి. ఫుటేజ్ అయితే 4K 60fps కొంచెం ఉపయోగపడుతుంది, కానీ 8K 30fps మరి మీరు గింబల్ మీద పెట్టుకుంటే మాత్రమే కొంచెం స్టెబుల్ వీడియో సపోర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే OIS సపోర్ట్ కానీ EIS సపోర్ట్ కానీ 8K అయితే లేదు. జస్ట్ మీరు గింబల్ మీద యూస్ చేసి ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే 8K 30fps ని యూస్ చేసుకోండి. హ్యాండ్ హెల్డ్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం 8K 30fps అంత ప్రాపర్గా అనిపించట్లేదు. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. అండ్ ఈ వీడియో కూడా 8K 30fps లో రికార్డ్ చేస్తున్నాను. డీటెయిల్స్ అనేవి ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా షార్ప్ ఉన్నాయి డీటెయిల్స్ అనేవి. ఒకవేళ గింబల్ మీద పెట్టి కనుక మీరు మంచి ఎడిటింగ్ చేసుకుంటే మాత్రం మంచి అవుట్పుట్ అయితే మీరు ప్రొడ్యూస్ చేసుకోగలరు. వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 1080p 30fps లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్వాలిటీ చూడండి ఎంత వర్స్ట్ గా ఉందో. 35,000 రూపాయల ప్రైస్ పాయింట్ మీరు పర్చేస్ చేసినప్పుడు ఈ కైండ్ ఆఫ్ వీడియో క్వాలిటీ నైట్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే ఏ రకంగా ఉంటుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. 1080p 30fps లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ కంప్లీట్ డార్క్ కండిషన్ కూడా కాదు, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. సో ఇట్లాంటి లైట్ కండిషన్లో కూడా మనకి ఈ రకమైన ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ అయితే మనం అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 8K 30fps లో వీడియో అయితే రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. లైటింగ్ కండిషన్ అయితే మోడరేట్ గా ఉంది, మరీ డార్క్ లైట్ కండిషన్ అయితే కాదు. సో ఎక్కువ లైట్ ఉంటే మాత్రమే 8K ఫుటేజ్ అనేది మనకు ఉపయోగపడుద్ది. ఇలా ఉంటే మాత్రం 8K ఫుటేజ్ అసలు మనం ఉపయోగించుకోలేం. అండ్ స్టెబిలైజేషన్ కూడా అంత ప్రాపర్ గా అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 60fps లో వీడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ అది ఒకసారి చెక్ చేయండి. అండ్ లైట్ ఇంటేక్ ఏ రకంగా ఉందో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4K 30fps తో కంపేర్ చేస్తే 4K 60fps లో లైట్ ఇంటేక్ అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ అరుస్తూనే మాట్లాడుతున్నా, వాయిస్ ఏ రకంగా ఇన్పుట్ తీసుకుంటుంది అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టెబిలైజేషన్ అయితే ఓకే, బాగుందనే చెప్పుకోవాలి. ఈ వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. కృష్ణా బ్యారేజ్ నుంచి రికార్డ్ చేస్తున్నా. 1080p 30fps లో వీడియో రికార్డ్ అవుతుంది. స్టెబిలైజేషన్ ఒకసారి చెక్ చేయండి, అంత ప్రాపర్గా లేదు. అండ్ కలర్స్ ఇంటేక్ కూడా ప్రాపర్గా కనిపించట్లేదు. అండ్ ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నా చేయి ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ లో ఫీల్డ్ ఆఫ్ వ్యూలో పెట్టి వీడియో రికార్డ్ చేస్తున్నా. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. వీడియో క్వాలిటీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో 4K 60fps నుంచి రికార్డ్ చేస్తున్నారు. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి నైట్ టైం 1:45 to 12 అయితే అవుతుంది. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేయండి. కృష్ణా బ్యారేజ్ నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నా. లైట్ వచ్చేసరికి పైన కొద్దిగా స్ట్రీట్ లైట్ కండిషన్ లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేయండి. అండ్ మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా స్ట్రీట్ లైట్ కింద అయితే ఉన్నాను. నడుస్తాను, ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేయండి. దీన్ని ఓన్లీ గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కింద అయితే కన్సిడర్ చేయండి, కెమెరా సెంట్రిక్ ఫోన్ అయితే ఇది కాదు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి క్వాలిటీ వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ అవుతారు, సైనింగ్ ఆఫ్.